హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వంకాయ ఇంకా ఆలుగడ్డ కర్రీ అండి. ఫంక్షన్ స్టైల్లో పర్ఫెక్ట్ వంకాయ ఇంకా ఆలు కర్రీని చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ప్రతి ఫంక్షన్లో ఆలుగడ్డ ఇంకా వంకాయ కర్రీ ఉంటుంది కదా, దాని టేస్ట్ మనం ఇంట్లో చేసినామంటే అస్సలు రాదు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా చూసేయండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. ముందుగా కడాయి తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఒక్క స్పూన్ ఆఫ్ షాజీరా ఉంటుంది కదా, షాజీరా వేసుకోండి. దాని ప్లేస్లో మీరు జీరా కూడా వేసుకోవచ్చు, బట్ షాజీరా ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్, ఇంకా ఒక 4 నుండి 5 గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. నేను మధ్యలో ఇలా వేస్తుంటాను, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరీ ఎక్కువగా ఆనియన్స్ ఫ్రై అవ్వకముందే ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అన్నప్పుడు మీరు మంచిగా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. నార్మల్గా మన ఇండియాలో ఎక్కువ అందరూ పసుపు వాడతారు కదా. కొంతమంది ఏంటంటే అబ్బా అంత పసుపు ఏంటి, కొంతమందికి అయితే అసలు పసుపు నచ్చదు. బట్ పసుపు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. యాంటీబయాటిక్ కదా, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆలుగడ్డలు కట్ చేసుకొని ఇలా వేసుకోండి. అండ్ ఒక 1/2 kg ఆఫ్ వంకాయలు ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి. లేదంటే మీకు పొడుగ్గా అంటే నార్మల్గా మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలా అయినా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. అందులో కొద్దిగా పసుపు కూడా వేయండి, సో దట్ నల్లదనం అనేది రాదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను వేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వైట్గా ఉన్నాయో. సో మీరు కూడా ఇట్లనే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. అండ్ తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేయండి. అండ్ కొద్దిగా కసూరి మేతి, ఇది మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. బట్ వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కర్రీ మనకి ఫంక్షన్ స్టైల్లో వస్తుంది పర్ఫెక్ట్గా. సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. దీన్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని చూస్తూ కలుపుతూ అడుగంటకుండా మంచిగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అట్లా అయితేనే మనకి పర్ఫెక్ట్ ఫంక్షన్ స్టైల్ ఆలు వంకాయ కర్రీ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై అయ్యాక కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. దీనివల్ల ఆ కర్రీకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో స్కిప్ చేయకుండా వేసేసుకోండి. అండ్ దీనివల్ల మంచి గ్రేవీ కూడా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ చేయండి. ఆలు వంకాయ తొందరగానే ఉడికిపోతుందండి, బట్ ఏంటంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే ఆ కర్రీకి అసలైన టేస్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక 10 to 12 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాక ఒక 3 పెద్ద టమాటోల నుండి తీసుకున్న టమాటో ప్యూరీ వేసేసుకోండి. దీనివల్ల మనకి మంచి గ్రేవీ మరి టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా మీరు టమాటోలు కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా పేస్ట్ వేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్ చపాతీలలోకి, బిర్యానీలోకి, బగారన్నంలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరైనా మీ ఇంటికి వెజ్ తినే చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టండి. వాళ్ళకైతే టేస్ట్ బాగా నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. ఎప్పుడైనా చికెన్ క్రేవింగ్స్ కానీ ఇట్లాంటి నాన్ వెజ్ తినాలి అన్న క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఒక్కసారి ఇట్లాంటి కర్రీ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్లు వేసుకున్నాను. మేము కొద్దిగా కారం స్పైస్ ఎక్కువగానే తింటాం, బట్ మీ కారంకి సరిపడా మీరు వేసుకోండి. ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా. అండ్ చాలామంది పచ్చిమిర్చి వేసి వండుతారు, బట్ ఈ ఫంక్షన్ స్టైల్ ఆలు వంకాయ కర్రీకి
కారం వేసి వండితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా మంచిగా అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఆ కారం ధనం అనేది పోతుంది. కారం ఉండకుండా మంచిగా ఉడికిపోతుంది కారం, ఉప్పు ఇవన్నీ. ఇక్కడ చూసినారు కదా, మనకి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు దీనిలోకి మనం సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ గ్లాస్ ఉంది చూసారా, దీంతో 2 నుండి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇంకా మరీ ఎక్కువగా గ్రేవీ కావాలి అంటే కొంచెం తక్కువ వేసుకోండి, లేదు ఇంకా కొంచెం లైట్ సూప్లాగా కావాలి అంటే ఇంకొక గ్లాస్ వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా నేను ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసినా కదా, దీనికి మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. లైక్ పన్నీర్ కర్రీ ఇట్లా ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది. మీకు ఇంకా కావాలి అంటే 3 గ్లాసెస్ వేసుకోండి, 3 లేదా 3.5. అండ్ ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి, వేయించిన ధనియాల పొడి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీకి. టేస్ట్ని ఇచ్చేది ధనియాల పొడి, అంటే ఆ మసాలా మనకి ఆ ఫంక్షన్ స్టైల్ ఆలు మసాలా కర్రీ టేస్ట్ని ఇచ్చేది ధనియాల పొడి. చూసారు కదా, మంచిగా ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా కుక్ అవ్వనివ్వండి. చూసినారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కర్రీని బాగా ఉడకనివ్వండి. అండ్ ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. అండ్ ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. చూసారు కదా ఈ గ్రేవీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. మీరు ట్రై చేస్తారా? ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎవరు కామెంట్ చేయట్లేదు, సో ప్లీజ్ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతే అండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.